ఏమైంది సత్య? ఆమె ఏమైనా మన కంట్లో నలుసులాగా చెప్పు కింద రాయిలాగా ఏమైనా తయారైందా? అది కాదన్నా, ముందు మీరు చెప్పండి. ఆవిడ్ని మీ పలుకుబడితో ఇక్కడ కానీ తీసుకొచ్చారా? ఆ ఎస్ఐ గురించి ఇప్పుడు నువ్వెందుకు అడుగుతున్నావు? ఆమె నా భార్య మంజు పనిచేసే స్టేషన్లో పనిచేస్తుంది. మంజుకి ప్రతి విషయంలో యాంటీగా పనిచేస్తుంది. ఆ ఎస్ఐని మినిస్టర్ అన్న ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించాడని నా భార్య అంటుంది మేడం. ఏం మాట్లాడుతున్నావు సత్య? నేను ఏదైనా పని చేస్తే అది నీకు చెప్పకుండా ఎప్పుడైనా చేశానా? అది మరి నీ తమ్ముడు సత్యకు నీ మీదున్న నమ్మకం. సత్య, ఈ మధ్య నువ్వు నీ భార్య మాటలు ఎక్కువగా వింటున్నావు. విని నన్ను అనుమానిస్తున్నావు. అదేం లేదన్నా. లేదంటవేంటి? ఇప్పుడు నువ్వు అడిగేది అనుమానించే కదా. చెలమా, సత్య మనవాడే. సత్యతోటి నేను మాట్లాడతాను. చూడు సత్య, ఆ ఎస్ఐని నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించలేదు. ఒకవేళ మనమే ట్రాన్స్ఫర్ చేయించుంటే ఆ ఎస్ఐ మంజుకి ఫేవర్గా ఉండేదే గాని ఇలా అగెనిస్ట్గా ఉండేది కాదు. ఇప్పుడు ఫేవర్గా లేదు అంటే ఆ సిఐ గడే ఏదో ప్లాన్ చేసి ఒక చేత్తో కొడితే చప్పట్లు రావని రెండో చేయి హెల్ప్ కోసం తను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుండాలి. థ్యాంక్స్ అన్నా, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చేసింది. వస్తానన్నా. వస్తాను మేడం. చూసావా, నువ్వు నమ్ముకున్న సత్య నీ మీద అనుమానపడుతున్నాడు. ఎవడన్నా వాడు నిన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. అలాంటి వాణ్ణి నువ్వు యూత్ ప్రెసిడెంట్ చేశావు. మన కాళ్ళ దగ్గర పడుండేవాణ్ణి యూత్ ప్రెసిడెంట్ ని చేయాలి కానీ నిన్నే ప్రశ్నించేవాణ్ణి చేస్తావా? వాడు ముక్కుసూటిగా మాట్లాడతాడు కానీ మనం ఏం చెప్తే అది చేస్తాడమ్మా. అలాంటి వాడు మనకి చాలా అవసరం. ఈ ఎలక్షన్లు అయ్యే వరకు ఇలాంటివి భరించక తప్పదు. అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టు. ఒక్క నిమిషం అమ్మా. వాట్ మంజు, ఏమైంది? ఏం లేదు సార్. ఏం లేకుండా నువ్వెందుకు డిసప్పాయింట్గా ఉంటావు? ఏం జరిగిందో చెప్పు. ఒక అతను రోడ్డు మీద ఇంకొక మనిషిని కొడుతున్నాడు సార్. అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాను. అందులో తప్పే ఉంది. అలాంటి వాళ్ళని స్టేషన్కి తీసుకురావడం కరెక్టే కదా. మన ఎస్ఐ గారికి నేను చేసింది తప్పనిపిస్తుంది. అందుకే నేను కష్టపడి అతని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినా ఎస్ఐ గారు తన పలుకుబడిని ఉపయోగించి అతన్ని విడిచిపెట్టారు. సరే, నేను మాట్లాడతాను. పద. ఏం మైసమ్మా, మంజు టాలెంట్ నీకింకా అర్థం కావడం లేదనుకుంటాను. ఆమె ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. మరి ఆమె తీసుకొచ్చిన అతన్ని ఎందుకు వదిలిపెట్టావు? చూడండి, నేనేమి డ్యూటీ విషయాన్ని తెలియనిదాన్ని కాదు. మంజు అతన్ని తీసుకురావడం, సరైన సాక్ష్యాలు లేకపోవటం కారణంగా నేనతన్ని విడిచిపెట్టాను. తప్పా సార్? తప్పేం కాదు, కానీ పై అధికారిగా నాకు చెప్పాలి కదా నువ్వు. సార్, ప్రతిదానికి చెప్పాలి అనుకుంటే ఈలోపు అసలైన క్యాండిడేట్ మిస్ అయిపోతాడు. అందుకే అతను నిర్దోషి అని చెప్పి పంపించాను. నువ్వలా పంపించడం కరెక్టేనా? కాదు కదా. సార్, నేను విడిచిపెట్టిన వాడు మానవ బాంబు కాదు, మారణ హోమం సృష్టించడానికి. తప్పు చేసినప్పుడు అతను ఎన్ని తక్కువ తప్పులు చేశాడు, ఎన్ని ఎక్కువ తప్పులు చేశాడా అని గిరిగీసుకొని లెక్కలు చేయలేం కదా సార్. సరే, ఈసారికి నేను ఊరుకుంటున్నాను. ఇంకొకసారి ఎక్స్క్యూజ్ చేయను.